నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. గాంధీ భవన్లో మంత్రితో ముఖాముఖి కార్యక్రమం అయితే ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మాత్రం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో చాలామంది వినతిలు ఇవ్వడానికి ప్రజలు కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చారు. వందల సంఖ్యలో కూడా అక్కడ క్యూ అయితే కనిపిస్తుంది. మనం విజువల్గా కనుక చూడొచ్చు. ఒక్కొక్కరు ఒక్కో సమస్య మీద వచ్చారు. ప్రధానంగా చూస్తే మాత్రం భూ సమస్యలే కారణంగా అయితే తెలిసింది. ఎందుకంటే ఆయన రెవెన్యూ మంత్రి కాబట్టి ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పేరు ఏం పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి సమస్య ఏంటి? సార్ మేము ఎల్బీ నగర్కి వచ్చాం. ఎల్బీ నగర్ కంబాలపల్లి భిక్షపతి నా పేరు. ఎల్బీ నగర్ తెలుసు సార్. సంస్థ ఈ కమిటీ వాళ్ళది ఎన్నికలు వచ్చాం సార్. కమిటీ వాళ్ళు ఏ కమిటీ? ఇది మా గ్రామ పంచాయతీ ఊళ్ళో గ్రామ పంచాయతీ అనగా సిటీ ఏరియా కదా ఇది. ఇది సిటీ ఏరియా కదా సార్. ఇది సిటీ ఏరియా కాబట్టి మాకు అప్పుడు 30 ఏళ్ళ కింద ఇది కమిటీ వాళ్ళ కింద వదిలిపెట్టుకున్నాం. అంత మేము కూడా పెద్ద మాట్లాడాము. అప్పుడు మా ఏజ్ అప్పుడు మేము మాట్లాడి వదిలిపెట్టినాము. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే వేరే డాక్యుమెంట్ సృష్టించుకొని ఇప్పుడు అదే తెలంగాణ ప్రభుత్వంలో వేరే డాక్యుమెంట్ సృష్టించింది ఎవరు? వాళ్ళు అక్కడనే లోకల్ ఉంటారు. వాళ్ళు సగరాలని లోకల్ ఉంటారు. ఒక 50-60 మంది ఉంటారు వాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళు. అది పోతే నన్ను కొట్టి నా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ గుంజుకోరు. ఒరిజినల్ డాక్యుమెంట్ గుంజుకోరు. ఇది పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన. సిఐ గిట్ ఏమన్నారు, వాళ్ళు ఎస్ఐ గిట్ ఏమన్నారు అంటే ఇది భూమి పంచాయతీ కదా, కేసు చేయరాదు, మీరు మాట్లాడుకోవాలి. మీరు మాట్లాడుకుంటే వాళ్ళు ఏమంటారంటే నువ్వు అక్కడ ఉండే చూస్తా, విన్నావా, అక్కడ ఉండేది చూస్తా, నువ్వు ఆ ఏరియాలో ఉండేది చూస్తావా అని మా చాలా బెదిరిస్తారు. పిఎస్ని బెదిరిస్తారు. ఓ 10-20 లక్షలు పెట్టి చంపిస్తారు అంటున్నారు. 10-20 లక్షలు పెట్టి చంపిస్తాము. అక్కడ కర్మంగట్ ఏరియాలో భూపేష్ నగర్ అని ఉంది. అక్కడ మటర్గా చేస్తే చాలా మంది అంట. వాళ్ళ దగ్గరికి పోయి చేపిస్తాను, ఎక్కడ తిరిగి మేము చూసుకుంటాం సంగతి అని పిఎస్ఎస్ఐల ముందరనే మాట్లాడతారు. ఏమనంటే ఇళ్ళలో తిరిగినేసరికి మా ఇంటి ముందుకు రాని అంటే రానిస్తలేరు ఇవన్నీ. అట్లా సార్ దానివల్ల ఈ మినిస్టర్తో లెటర్ కావాలి, ఈ పని ఆపేయాలి. ఒకటి మున్సిపల్ కమిషన్ లెటర్ కావాలి, కలెక్టర్ అవుతాం లెటర్ కూడా కావాలి దీని మీద. ఒకటి మన ఎంఆర్ఓ దగ్గర ఆర్ఐ ఉన్నాడు, ఆయన వాళ్ళ దగ్గర డబ్బులు తిని రెడ్డి ఉంది ఆయన పేరు, ఆయన ఫోన్ నెంబర్ ఉంది ఇందులో. ఆ రెడ్డి ఏం చేస్తుంది తెలుసా, నాకు 58 పట్టా వచ్చింది కట్టుకుంటారు అని ఫుల్ పర్మిషన్ ఇచ్చాడు. మా మాట ఏం లెక్క చేస్తలేడు సార్. అట్లని మా మాట ఏం లెక్క చేస్తలేడు ఆయన. ఏమనంటే ఎంఆర్ఓ దగ్గర ఉండి శతాంశులు ఎంఆర్ఓ 2 సార్లు లెటర్లు పెట్టాం. ఏం చర్య తీసుకోలేదు ఇప్పటిదాకా. ఆ పని ఆపలేరు, పని జోరు నడుస్తుంది. ఏమనంటే ఇక ఆడవాళ్ళు మగవాళ్ళు మమ్మల్ని అంతా ఇక మీ ఏజ్ వాళ్ళు ఉండరు, మా సొంతం చేస్తామని సత్యపడి పెడతారు. ఇక మా పిల్లలతో మాకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. నువ్వు ఎక్కడ తిరగవా, బయట వాడిని పెద్ద మంటిని. నేను 60-70 ఏళ్ళ దగ్గరకు వచ్చేసిన. ఇక నా సొంతం చేస్తామంటే సార్ నేను నేను ఇంట్లో ఇవన్నీ పెట్టాను. అప్పుడు ఆడియో ఇచ్చిండి. ఇది ఆడియో ఇస్తేనే ఆడియో ప్రకారంగా ఉన్నది సార్ ఇది. అట్లా నాకు ఇప్పుడు మీరు మీ సమస్యతో కొంతకాలంగా తిరుగుతున్నారు. కుటుంబంలో పరిస్థితి ఎట్లా ఉంది? కుటుంబంలో ఒకవైపు బెదిరింపులు, మరోవైపు కుటుంబంలో పరిస్థితి ఎట్లా ఉంది? కొట్టాడాలి సార్. ఇక దానివల్ల మా శతాంశం సార్. ఇక అట్లా ఈ పట్టా కూడా ఉంది. పట్టా ఉన్నా నేను అప్పుడు డివైడ్ చేసి అలా మాట్లాడితే ఇంటలేరు వాళ్ళు. ఎవరు పడితే వాళ్ళకి డబ్బులు ఇస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. చూస్తే మామూలుగా వాళ్ళు చూస్తే సార్ డబ్బులు మస్తున్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎప్పుడు ఆంధ్రాకి వెళ్ళి మనకి బతుకొచ్చారు. ఒకప్పుడు తెలంగాణలో బేరిస్తాం. నేను పిఎస్లో చెప్తే మేము కూడా వచ్చినాం, మేము ఇక్కడ వాళ్ళమని సతాంశం సార్. అట్లా మరి నేనేం చేయాలి? అట్లా సార్ ఇది ఇంటలేరు వాళ్ళు. ఎంఆర్ అసలు ఏం పట్టించుకుంటాడు? ఆరేంటో డబ్బులు తిని రెడ్డి ఉంది పేపర్ ఆయన పేరు మార్చేసిన పేపర్ ఉంది, ఆయన ఏం పట్టించుకుంటలేడు. నేను వచ్చిన సంగతి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తుండు ఇల్లు కట్టుకోళ్ళకు. కమిషనర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర పోయిండు, ఆడికి పోయింది, ఇటు పోయింది సార్ అని. అట్లా సార్. తెలిసిపోతుంది చెప్తారు కదా. ఈయన ఆరేంటి అని చెప్పేస్తుండే వాళ్ళకి, ఇక్కడికి వచ్చిండు ఆడికి వచ్చింది అని చెప్పేస్తుంది సార్. అట్లా సార్. ఇక నేను దానికంతా ఏం చేయాలి సార్ కొంచెం. అట్లా సార్ నాకు దయచేసి ఇది కమిటీ వాళ్ళ జాగా ఆపియాలి. నాకు పొలిటీషియన్ కూడా ఒక లెటర్ కావాలి, ఎంఆర్ ఒకటి, కలెక్టర్ ఒకటి లెటర్ కావాలి సార్, మున్సిపల్ కమిషన్ కూడా లెటర్ కావాలి సార్ దయచేసి. అంతే సార్. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి సమస్య ఏంటి? నాది బండమైల అయితే మేడ్చల్ డిస్ట్రిక్ట్. మా ల్యాండ్ మా మమ్మీ చనిపోయి 5 years అవుతుంది. అయితే నేను ఒక్కనే మా మమ్మీకి. ల్యాండ్ వచ్చేసి పాత పాస్బుక్లు ఉన్నాయి, కొత్తవి రాలేవు. ప్రజాభవన్కు వెళ్ళి 6 months అవుతుంది, ఇంతవరకు కాలేవు. అందుకని వాళ్ళ రెవెన్యూ శాఖ మంత్రి నా పేరు మీద ల్యాండ్ ఎక్కించుకోవాలని నేను ఒక్కనే కొడుకుని మా మమ్మీకి. నేను ఒక్కనే కొడుకుని మా మమ్మీకి. అక్క చెల్లెలు లేరు, అన్నదమ్ములు లేరు, ఎవరు లేరు. ఆస్తం అంతా ఇప్పుడు నా పేరు మీద చెల్లాలి కదా. కొత్త పాస్బుక్లు రాలేవు. దాని గురించి నేను తిరుగుతున్నా 5 years నుంచి. కలెక్టర్ ఆఫీస్కి పోతే అక్కడ చేస్తారు, ఎంఆర్ ఆఫీస్కి పోతే పైసలు ఎంత ఇస్తావు అది ఇది అని అడుగుతారు. అందుకే రెవెన్యూ శాఖ మంత్రి సార్ దగ్గర రావడం వచ్చినాం. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, మంత్రి గారిని ఎందుకు కలవడానికి కారణం ఏంటి? అయితే మా పేరు భరత్, మాది వికారాబాదు. అయితే
అయితే మా సమస్య ఏంటంటే భూ సమస్య అయితే అందుకు ముందుకు ఎందుకంటే మొన్న కలెక్టర్ మీద ధర్నా జాడికి మేము కూడా నిరాశం చెప్తున్నాం. అది చాలా ప్రాబ్లము, చేయొద్దు కూడా. ఎందుకంటే మన రాజ్యాంగంలో కూడా ఎక్కడ కూడా ఒక అధికారిపై దాడి చేసే అధికారం లేదు. కాకపోతే కొందరు నేర్పు చేయొచ్చు, అదే విషయం. మా సమస్య ఏంటంటే భూమి ఎందుకంటే మాకు లావిన్పట్టల అసైన్మెంట్ భూములు ఉన్నాయి. గత 50 సంవత్సరాల నుంచి మేము కాస్తులం చేసుకుంటున్నాం. అయితే ఆ భూములకు కూడా ఎలాంటి హక్కులు లేవు మాకు. అయితే ఎలాంటి లేదు, ఎందుకంటే మా పక్కకున్న వాళ్ళు వీళ్ళు ఎందుకంటే అంత ఇంత మొత్తం గుంజుకోవడం జరుగుతుంది ఆ భూములు కూడా. ఎందుకంటే అదే పట్టలైన అనుకోండి మా అధికారం మాకుంటుంది కాబట్టి మేము కూడా దానికోసం, ఎందుకంటే ఇంతకుముందు సీతక్కకు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రభుత్వ భవన్లో, ఇంకోటి మన చిన్నారెడ్డి సార్ కూడా కలిసినాం, పిటిషన్ ఇచ్చినాం, ఏం స్పందన లేదు, ఏం లేదు. ఇక పేపర్ కూడా తెచ్చినాం. కాబట్టి ఇది కూడా ఎందుకంటే అంతటా అయింది కాబట్టి మన తెలంగాణనే కాలేదు కాబట్టి ఈ తెలంగాణ ఎందుకంటే మంత్రి గారు రెవెన్యూ శాఖ మంత్రి ఆయన సంబంధించిన విషయం ఇంతకుముందు కూడా మేనిఫెస్టోలో పెట్టిండ్రు. అసైన్మెంట్ లాన్ పెట్టి కూడా పట్టలు ఇస్తామని కూడా తొందరగా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ నానబెడితే కూడా కొందరికి కొట్లాట్లు అవుతున్నాయి, పంచాయతీలు అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయి. పాస్బుక్లు ఉన్నాయి, రైతు బంధు వస్తుంది, పిఎం కిసాన్ పడుతుంది. ఇది చాలామంది 200 మంది కాస్తున్నారు. కాకపోతే ఎందుకంటే గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి ఇందిరమ్మ ప్రేరణ ఇచ్చిన భూములు ఇవన్నీ కూడా ఎందుకంటే వేరే వాళ్ళు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ గుంజుకోకుండా మంత్రి గారు స్పందించి ఆలోచన చేసి తొందరగా వాళ్ళకు పూర్తి పట్టలు ఇస్తే 1, 2, 3 ఎకరాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ లేవు భూములు కూడా. అందరికీ వాళ్ళు ఆర్థికంగా పిల్లల కోసం, సంసారం కోసం ఆర్థికంగా బలపడడానికి వాళ్ళకు ఒక గ్యారంటీ, ఒక నమ్మకం అని ఉంటే బ్యాంకులో లోన్ కూడా ఇస్తలేదు. ఆ లోన్ కూడా అవుతుంది కాబట్టి అది కూడా మంచిగా అవుతుందని. ఇంకోటి మీడియా మిత్రులు ఎందుకంటే ఇంతకుముందు కూడా చెప్పినాము, చాలామంది చెప్పినాం, మీరు కూడా ఎందుకంటే ప్రభుత్వానికి కొంచెం స్పందించండి, చెప్పండి, వివరించండి. పేద ప్రజల ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఆయన అంతో ఇంత తెలుచుతో కానీ పట్టలు అయితే ఇచ్చిండు. 1 year అయింది కాబట్టి ఇక్కడ కూడా మనం పూర్తి పట్టలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మీడియా మిత్రులకు ముఖ్యంగా ఈ వ్యవస్థలో రాజకీయం ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరమ్మ రాజకీయం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే భూములు ఇచ్చారు, ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. కేసీఆర్ కూడా ఎవరికి భూములు లేదు, ఉన్నాయి గుంజుకున్నాడు. కాబట్టి ఎందుకంటే ఈ గవర్నమెంట్ స్పందించి తొందరగా అమలయ్యేటట్టు ఈ జీవో తెచ్చి అసెంబ్లీలో నెక్స్ట్ అసెంబ్లీలో పెట్టి జీవో పాస్ చేసి ఇవ్వాలని కోరుకుంటూ మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు నమస్కారం తెలియజేస్తూ. మీరు వికారాబాద్ చెందిన వ్యక్తి, ఇప్పుడు వికారాబాద్ కలెక్టర్ అంశం పెద్ద చర్చ నడుస్తుంది. ఆయన రైతుల దగ్గరికి వచ్చి అభిప్రాయ సేకరణ చేసిన క్రమంలో ఆయన పైన అలాగే అధికారుల పైన దాడిని జరిపాయి. ఏం జరిగింది దాని వెనుక, ఆ చర్య పట్ల ఏం చెప్తారు? అయితే ఆ విషయం ఎందుకంటే అది గత 1 నెల రోజుల నుంచి కూడా అక్కడ సర్వే చేస్తున్న లోకల్ ఎంఆర్ఓ కానీ విఆర్ఓ వారు. ఎందుకంటే అది ఫార్మాసిటీ గవర్నమెంట్ పెట్టాలనే ఒక ఆలోచన ఉంది, ప్రతిపాదన అయింది. ఆ ప్రతిపాదన ప్రకారమే గవర్నమెంట్ అఫీషియల్గా పోయి అందజేస్తున్నారు. అక్కడ 300 ఎకరాల అసైన్మెంట్ లావన్ పట్టుంది. అయితే వాళ్ళు కూడా కొందరు ఎందుకంటే ఒక 50-40% ఒప్పుకున్నారు, ఇంకా తక్కిన వాళ్ళు ఒప్పుకోలేరు. ఆ ఒప్పుకున్న వాళ్ళని ఎంటేసుకొని అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే కానీ నాయకులు కానీ ఎంటేసుకొని అది గొడవ చేయడం జరిగింది, వాళ్ళని రెచ్చగొట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళంతా చదువుకొని అన్ఎడ్యుకేషన్ పర్సన్, వాళ్ళ అమాయక ప్రజలు వాళ్ళంతా చేసుకుంటారు కాబట్టి అది రెచ్చగొట్టు చేయడం వల్ల చాలా ఇబ్బంది. ఎందుకంటే ఒక మెజిస్ట్రేట్ని, జిల్లా మెజిస్ట్రేట్ని కొట్టడం అనేది చాలా ఘోరమైన విచిత్రం. అది ఎందుకంటే టోటల్ అఫీషియల్కే దెబ్బది, స్టేట్లనే దెబ్బ. కాబట్టి అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది మంచి పద్ధతి కాదు. ఏమైనా ఉంటే మనం కొట్లాడాలి, అడగాలి, మనము హక్కు సాధించాలి. కానీ కొట్టడము, చంపడం అనేది ఎంతవరకు సంబంధించి కాదని నా యొక్క అభిప్రాయం. అంటే దీని వెనుక, అంటే ఘటన వెనుక కావాలని ప్రతిపక్షాలు అలాగే మాజీ ఎమ్మెల్యే వెనుకుండి ఒక చర్యను పాల్పడ్డారని చెప్తున్నారా? అంటే ఇప్పుడు రాత్రి మన మాజీ ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ విషయం ఎందుకంటే ఎవరు కూడా అంటే మామూలు జనం తెలియదు ఇట్లా చేయాలి ఇట్లా అంతే, ఒక పొలిటికల్ నాయకులు తెలుసు కాబట్టి వాళ్ళే ఏదో విధంగా లేపాలి, లొల్లి చేయాలనే అంశంతో చేసింది కాబట్టి ఆ విషయం ఇక అది లీగల్గా అంతా గవర్నమెంట్ చూసుకుంటుంది.